బతికే ఉన్నాడు కాని జీవం లేదు. ఆదరించేవారు లేక జీవితం చీకటిమయమైపోయింది. కాలు కదిపితే నొప్పి, కుర్చీ సాయం లేనిదే ముందుకు కదల్లేని దుస్థితి. ఈ అనాథ తండ్రి ఇలా అవడానికి కారణమెవరు? పరిస్థితులా? కుటుంబ విభేదాలా? నాన్నను నడి రోడ్డుపై వదిలేసిన ఈ పాపం ఎవరిది? ఈ పెద్దాయనకు ఎంత కష్టమొచ్చిందో పాపం. చెత్రినాక పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాకపోతే ఈ పెద్దాయన పరిస్థితి ఏమయ్యేది? నా పేరు ప్రవీణ్ కుమార్. నేను చెత్రినాక పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాను. పెట్రోలింగ్ చేస్తున్న భాగంలో గుర్తు తెలియని వ్యక్తి అనాథాన్ని గుర్తించిన తర్వాత మా ఇన్స్పెక్టర్ సారు అమ్మానాన్న అనాథాశ్రమానికి ఇతన్ని తీసుకెళ్ళి అడ్మిషన్ చేయించమని చెప్పడంతో మేము తీసుకొని వచ్చాం సార్. నేను మసీద్ ముందు మాకు కనిపించాడు. అనాథని తెలిసింది. చెత్రినాక పిఎస్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సార్. ఆశ్రమానికి తీసుకొచ్చిన వెంటనే ప్రాథమిక పరీక్షలు చేసి మందులు వేసిన వైద్యులు ఈ అభాగ్యుడి గురించి తెలిసినవారు ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరని మనవి చేస్తున్నాం. దయచేసి ఇంట్లోని వృద్ధులను భారమనుకోక బాధ్యత పంచుకోండి. వీధుల పాలు చేసి బతికుండగానే చంపేయకండి.